అయితే తమిళ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీవీకే విజయ్ కోసం డైరెక్ట్గా నటి త్రిష రంగంలోకి దిగారు. సో బీజేపీ టీవీకే పొత్తు కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. హోంమంత్రి అమిత్ షాతో ఆవిడ భేటీ అన్నట్టు తెలుస్తోంది. సో హోంమంత్రి అమిత్ షాతో భేటీ తర్వాతనే ఆయన ఎదుర్కొంటున్నటువంటి ఒక సిబిఐ కేసులో ఆయన డైరెక్ట్గా విచారణ ఎదుర్కొని బయటకు వచ్చారు. లేదంటే అరెస్ట్ సూచనలు కూడా ఉండేవి అన్నట్టు తెలుస్తోంది. 15వ తేదీన సిబిఐ విచారణ ఎదుర్కొన్నారు విజయ్. ఆ తర్వాత బయటకు వచ్చేశారు. అయితే అమిత్ షాతో కలవడం మూలంగానే ఈ పరిణామం జరిగిందా అనే రకంగా రాజకీయ కోణంలో చర్చ జరుగుతోంది. మరోవైపు విజయ్ జననాయకన్ అనేటువంటి సినిమాకి కూడా అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. త్వరలోనే సినిమాకి సెన్సార్ సర్టిఫికేషన్ కూడా రాబోతోంది. సో త్రిషాతో డిఎంకే నేతలకు టచ్ ఉన్నట్టు తెలుస్తోంది. సో డిఎంకేని ఢీ కొట్టమన్న అటు టీవీకే అండ్ బీజేపీ త్రిషాతో అన్నా డిఎంకే పార్టీకి సంబంధించిన నేతలు టచ్లో ఉన్నారు. సో డిఎంకే ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీ. ఆ అధికారంలో ఉన్నటువంటి పార్టీని టీవీకే, బీజేపీ అండ్ అన్నా డిఎంకే కూటమి ఢీ కొట్టే పరిస్థితి కనబడుతోంది. ఎన్డీఏలో చేరడం పైన త్రిష తీసుకునేటువంటి నిర్ణయమే ఫైనల్ అంటూ అటు టీవీకే పార్టీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది. ఈ ఎన్నికల్లో కూడా అధికార డిఎంకే పార్టీదే పైచేయి ఉండబోతోంది. వాళ్ళే మళ్ళీ తిరిగి అధికారాన్ని చేపట్టబోతున్నారనేది రాజకీయ వర్గాల్లో పలు సర్వేలు చెప్తున్నమాట. ఇక విపక్ష ఎన్డీఏ పైన 5% ఓట్ల ఆధిక్యంలో డిఎంకే కొనసాగుతోంది. అయితే విజయ్ ఇండివిజువల్గా పోటీ చేస్తే 12% ఓట్లు రావచ్చని పలు సర్వేలు చెప్తున్నాయి. అయితే ఎలాగైనా టీవీకేని తమలో కలుపుకుంటే ఇక్కడ బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుంది. కాబట్టి కింగ్ మేకర్ కూడా టీవీకే విజయ్ అయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. తమిళ రాజకీయాల్లో కింగ్ మేకర్గా విజయ్ కాబోతున్నారా అంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్ చూస్తూ ఉంటే బీజేపీతో కలిస్తే ఆ పరిస్థితి ఉంటుందా? ఆ పోలింగ్ పర్సెంటేజ్ నిజంగానే టీవీకే విజయ్ని సీఎం కుర్చీలో కూర్చోబెడతాయా? చూడాలి ఏం జరిగిద్దో. బట్ ఇప్పటివరకు ఎదుర్కొన్న కేసుల్లో ఆయన చాలా కీలకమైన కేసులు ఎదుర్కొంటున్నారు. సో తమిళగా వెట్రి కజగం అనేటువంటి పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత ఒక మేజర్ పబ్లిక్ కార్నర్ మీటింగ్ని అరేంజ్ చేశారు ఆయన. దాంట్లో కరూర్ జిల్లాలో అరేంజ్ చేసిన ఈ మీటింగ్లో అక్కడ తొక్కేసినాడు 40 మంది చనిపోయారు. సో పోలీసులు ఆయన పైన కేసు రిజిస్టర్ చేశారు. ఆ తర్వాత సిబిఐ ఇన్వాల్వ్ అయింది. సిబిఐ కూడా అక్కడికి నమోదు చేశారు. ఆ తర్వాత 53 మైనర్ కేసెస్ ఫర్ అన్ఆథరైజ్డ్ బ్యానర్స్ అండ్ హోల్డింగ్స్. సో హోర్డింగ్లు బ్యానర్లు పెట్టారని చెప్పి 53 చిన్న చిన్న కేసులు ఉన్నాయి. సో ఇటు కరూర్ సంబంధించిన ఘటనలోనే సిబిఐ ఎంక్వైరీ స్టార్ట్ అయింది. దాంట్లో 15వ తేదీన సిబిఐ ఎంక్వైరీ చేసింది విజయ్ని. సో ఎంక్వైరీ సమయంలో ఆయన డైరెక్ట్గా బయటకు వచ్చేసారు. ఎంక్వైరీ పూర్తయిన తర్వాత అంటే దానికి మెయిన్ బిగ్గెస్ట్ రీజన్ త్రిష అమిత్ షాతో భేటీ అవడమే. సో త్రిష భేటీ తర్వాతే అమిత్ షా నుంచి ఆయనకి కొంత సిబిఐ ఎంక్వైరీ తర్వాత బయటకు వెళ్ళడానికి అవకాశం దొరకడమే కాకుండా జననాయకన్ అనేటువంటి సినిమా కూడా అన్ని రకాల అడ్డంకులు తొలగిపోయాయి. సో సెన్సార్ సర్టిఫికేషన్ వచ్చిందంటే ఇక సినిమా పట్టాలు ఎక్కడమే, సినిమా రిలీజ్కి సిద్ధంగా ఉంది. సో ఇప్పుడు విజయ్ కూడా ఇండివిజువల్గా పలు సర్వేలు చెప్తున్న వివరాల ప్రకారంగా 12% ఓట్లని కొల్లగొట్టే అవకాశం ఉంది ఇండివిజువల్గా తమిళ ఎలక్షన్స్లో. అయితే ఆ ఎలక్షన్స్లో డిఎంకేని ఢీ కొట్టాలంటే అన్నా డిఎంకే, బీజేపీ ఇప్పటికే 2 కలిసిపోయాయి. ఈ రెండింటికి ఇప్పుడు ఆ స్థాయిలో ఎలివేషన్ లేదు. డిఎంకే అధికార పార్టీని కొల్లగొట్టే అవకాశము లేదు. దీంతో ఎలాగైనా సరే విజయ్కి ఉన్నటువంటి ఆ 12% ఓటింగ్ని కూడా తన వైపుగా తిప్పుకుంటే బీజేపీ అక్కడ అధికారంలోకి చేజిక్కించుకునే అవకాశం ఉంటుంది. సో ఎన్డీఏ కూటమి అక్కడ అధికారం చేపడుతుంది. ఆ తర్వాత ఒకవేళ నిజంగా అవసరమే అనుకుంటే ఇక్కడ విజయ్ని సైతం ముఖ్యమంత్రి చేసినా ఆశ్చర్యపోకండి. బికాజ్ కింగ్ మేకర్ కాబోతున్నాడు. 12% ఓట్ షేర్తో ఆయన కూడా చాలా కీలకంగా మారే అవకాశం ఉంది కాబట్టి. సో ప్రజెంట్ ఏం జరిగిందో చూడాలి. బట్ ఏదేమైనా త్రిష అండ్ అమిత్ షాల భేటీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మరోవైపు అటు పార్టీ వర్గాల్లో తమిళగా వెట్రి కజగం అనేటువంటి పార్టీ టీవీకే పార్టీలో కూడా అంటే విజయ్ స్థాపించిన పార్టీలో కూడా ఒక చర్చ ఏంటంటే త్రిష ఏది చెప్తే పార్టీలో అదే ఫైనల్ అవుతోంది. త్రిష నిర్ణయం మేరకే పార్టీలో చాలా కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారంట. సో అమిత్ షాతో భేటీ తర్వాత బీజేపీతో టీవీకే పొత్తు పెట్టుకోవాలన్నా, ఎక్కడెక్కడ ఎటువంటి సీట్స్ షేర్లో తీసుకోవాలన్నా, ఎవరు కంటెస్ట్ చేయాలన్నా అన్ని విషయాల్లో కూడా డెఫినెట్గా త్రిష ఇన్వాల్వ్మెంట్ అండ్ తన ప్రియారిటీ చాలా కీలకంగా ఉండే అవకాశం ఉంది. సో అమిత్ షాతో భేటీ చాలా కీలకమని చెప్పాలి. సో అమిత్ షా భేటీలో త్రిష ఏం మాట్లాడుకొచ్చారు, అసలు ఎలా కన్విన్స్ చేయగలిగారు, విజయ్ని ఎలా కన్విన్స్ చేశారు, సో విజయ్ని అసలు ఇండివిజువల్గా వెళ్ళాలి అనే ఆలోచనతో ఉన్నటువంటి
ఇండివిజువల్గా వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నటువంటి టీవీకే పార్టీ అధినేత విజయ్ని అసలు త్రిషాతో అమిత్ షాని భేటీ జరిపించి ఆ పొత్తుని కుదుర్చడం కోసం డైరెక్ట్గా ఇప్పుడు విజయ్ పావులు కలుపుతున్నారా? సో విజయ్ పార్టీ స్థాపించిన అతి తక్కువ కాలంలోనే నిజంగానే ఎన్డీఏ కూటమిలో కలిస్తే అక్కడ చెప్తున్నటువంటి సర్వేల మేరకి అన్నీ కలుపుకొని విజయ్ కింగ్ మేకర్ కాబోతున్నాడా? ముఖ్యమంత్రి అవకాశాలు ఉన్నాయా? చూడాలి ఏం జరిగిద్దో. మా ప్రతినిధి మధు ఉన్నారు సిద్ధంగా ఫోన్ లైన్లో. రైట్. సో మధు, ఏంటి టీవీకే పార్టీ విజయ్ ఇండివిజువల్గా పార్టీని స్థాపించి అక్కడ రాజకీయ పరిణామాలని రాజకీయ ముఖ చిత్రాన్ని మార్చాలని ఒక ఆలోచనతో ఉన్నట్టుగానే తన మొదటి సభా సమావేశాల్లో మాట్లాడుకొచ్చారు, పెద్ద ఎత్తున స్పీచ్లు ఇచ్చారంతా జరిగిపోయింది. ఇప్పుడు బీజేపీతో పొత్తు కడతానంటున్నారు. బేసిక్గా తమిళ్ అంటేనే అక్కడ రైటిస్ట్కి అవకాశం కల్పించరు, బీజేపీకి అంతా ఈజీ స్కోప్ ఇవ్వరు. సో గతంలో జయలలిత అయినా, తర్వాత ఇప్పుడు డిఎంకే స్టాలిన్ అయినా, అంతకంటే మునుపు చాలామంది హేమాహేమిలు ఎవరు కూడా అక్కడ బీజేపీని ఎంట్రీ ఇవ్వడానికి అవకాశం కల్పించలేదు. సో చాలామంది అటు రజనీకాంత్ పెట్టాలనుకున్నారు, కమల్ హాసన్ పెట్టాలనుకున్నారు, పార్టీ ఎట్టకేలకు విజయ్ పెట్టారు, సక్సెస్ఫుల్గా వెళ్తూ ఉన్నారు. సో బీజేపీ ఎంట్రీకి విజయ్ని వాడుకుంటుందా బీజేపీ, లేదంటే బీజేపీ వస్తే ప్రభుత్వాన్ని చేపట్టే అవకాశం ఉంది, నాకు అవకాశం ఉంటుంది ముఖ్యమంత్రిగా అంటే విజయ్ భావిస్తున్నారా? ఈ మధ్యలో త్రిష ఎందుకు ఎంట్రీ ఇవ్వాల్సి వచ్చింది? ఎగ్జాక్ట్లీ, నిజంగానే కాస్త ఇంట్రెస్టింగ్ గా మారుతా ఉన్నాయి తమిళనాడుకి సంబంధించినటువంటి పాలిటిక్స్. ఈ మధ్య కాలంలో విజయ్ వార్తల్లో ఉంటున్నాడు. టీవీకి పార్టీ పెట్టిన తర్వాత ఒక ప్రచార సభలో అక్కడ అభిమానులు చనిపోయిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ చేయడం, ఎంక్వైరీలో భాగంగా రీసెంట్ గా విజయ్ ని పిలిచినటువంటి పరిస్థితి. గతంలో కూడా పన్ను ఎగవేతకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. సో వీటన్నిటి నేపథ్యంలో ఆయన పొలిటికల్ ఎంట్రీ కాస్త కాంట్రవర్షియల్ గా మారింది. ఈ మధ్య ఆయన భార్య బయటకు వచ్చి ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి విజయ్ కి, సో ఆయన ఒక హీరోయిన్ తో, టాప్ హీరోయిన్ తో అఫైర్స్ కొనసాగిస్తా ఉన్నారు, నేను ఉండలేను, చాలా సందర్భాల్లో చెప్పాను, ఆయన వినట్లేదు, నన్ను నెగ్లెక్ట్ చేస్తా ఉన్నారు, ఆయనతో పాటు నేను ఉండలేను అంటూ డైవర్స్ నోటీస్ పంపించినటువంటి పరిస్థితి. ఇన్ని వివాదాల మధ్య ఒక్కసారిగా రీసెంట్ గా విజయ్ ఒక పెళ్లి ఫంక్షన్ కి వెళ్లారు. ఆ పెళ్లిలో త్రిషను వెంటబెట్టుకొని కారులో నుంచి దిగి పెళ్లికి అటెండ్ అయ్యారు, వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఇంతవరకు బాగానే ఉంది చర్చ. కానీ బీజేపీ ఒకవేళ అక్కడ ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైతే విజయ్ ని డిప్యూటీ సీఎం ఆఫర్ చేసినట్టుగా కూడా వార్తలు వినిపించాయి మనకు. అంటే మీరు డిఎంకే వైపు వెళ్ళొద్దు, పూర్తి సాగు ఎన్డీఏకు మద్దతు ఇచ్చేలాగా పొత్తు కుదుర్చుకుంటే ఫ్యూచర్ లో అన్నా డిఎంకే, బీజేపీ, టీవీకే ఈ మూడు పార్టీలు కలిసి గవర్నమెంట్ కనుక అలయన్స్ లో కనుక ఏర్పాటు చేస్తే, లైక్ మహారాష్ట్రలో కానీ, బీహార్ లో కానీ, ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కొనసాగుతున్నట్టుగా ఒకవేళ ఎన్డీఏ గవర్నమెంట్ గా ఏర్పడితే మీకు డిప్యూటీ సీఎం ఆఫర్ చేస్తున్నాం అనేటువంటి ఒక సమాచారాన్ని కూడా చేరవేసినట్టుగా తెలిసింది. దాన్ని తిరస్కరించినట్టుగా తెలిసింది విజయ్. ఇవన్నీ జరిగితే ఇప్పుడు త్రిష ఎంట్రీ అనేటువంటిది ఇంట్రెస్టింగ్ గా మారింది. అమిత్ షాతో ఆల్రెడీ భేటీ అయ్యారు. ఇప్పుడు ఎన్డీఏలోకి బీజేపీకి, టీవీకేకి ఇద్దరి మధ్య పొత్తు కుదిర్చేటువంటి పని ప్రస్తుతం త్రిష తీసుకున్నారనేటువంటి చర్చ కూడా కొనసాగుతా ఉంది. మరి ఆ రాజకీయంగా ఎట్లాంటి సమీకరణాలు ఉంటాయి అనేటువంటి కాస్త చర్చ అయితే కొనసాగుతా ఉంది. తమిళనాడులో రజనీకాంత్ తర్వాత అంత ఆదరణ ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోగా, నటుడిగా విజయ్ కి పేరుంది. వరుస హిట్స్ తో తమిళ హృదయాల్లో స్థానం కల్పించుకున్నారు. ఆయన పార్టీ పెట్టిన తర్వాత ఇటు డిఎంకేను పెద్ద ఎత్తున విమర్శించారు, అటు అన్నా డిఎంకేను, కేంద్రంలో బీజేపీని, గతంలో ఉన్న కాంగ్రెస్ సర్కార్ను కూడా టార్గెట్ చేస్తూ మాట్లాడారు. కేవలం ద్రవిడకు సంబంధించినటువంటి పాలిటిక్స్, ద్రవిడియన్కి సంబంధించినటువంటి మేలు కోసమే నా పార్టీ పనిచేస్తుంది, ఇక్కడ కాంప్రమైజ్ గానేటువంటి స్టేట్మెంట్ చేశారు. మరి ఆ నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిణామాలు, విజయ్ దాదాపు ఎంత మేర ఓటు చీల్చేటువంటి అవకాశం ఉందా? చీల్చే ఓటు ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అయితే మరి అది అన్నా డిఎంకే, బీజేపీ కూటమికి నష్టం చేకూర్చే అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపుకుంటే లబ్ధి ఉంటుంది, డిఎంకేకు గండి కొట్టేటువంటి అవకాశం ఉంటుంది. అధికార పీఠం మళ్ళీ డిఎంకే చేతికి చిక్కకుండా ఏఐడిఎంకే, బీజేపీ, టీవీకే కనుక కలిస్తే అధికారాన్ని చేపట్టొచ్చు అనేటువంటి ఒక సమీకరణాలు చాలా రోజుల నుంచి తమిళ రాజకీయాల్లో జరుగుతూ ఉన్నాయి. సో త్రిష ఎంట్రీ, త్రిష అమిత్ షాతో ఏం మాట్లాడున్నారు, గతంలో పన్ను ఎగవేతకు సంబంధించి విజయ్, తర్వాత రీసెంట్ గా సిబిఐ విచారణ, తర్వాత వాళ్ళ భార్య, విజయ్ భార్య రీసెంట్ గా వేసినటువంటి డైవర్స్ నోటీస్, ఇన్ని డ్యామేజ్ కి సంబంధించిన విషయంలో పొత్తు కుదిరే అవకాశం ఉందా? బీజేపీతో కలిసి ముందుకు నడుస్తారా? ఒకవేళ నడిస్తే మాత్రం పెద్ద ఎత్తున రాజకీయ సమీకరణాలు తమిళనాడులో మారేటువంటి అవకాశం ఉంది. చాలా రోజులుగా సౌత్ ఇండియాలో, ముఖ్యంగా తమిళనాడు, కేరళ, తెలంగాణలో బీజేపీ పాగా వేయాలనుకుంటుంది. ఆల్రెడీ కర్ణాటకలో అధికారంలోకి వచ్చింది. సో ఈ రాష్ట్రాలపైన ఫోకస్ చేసే ఉంది. తమిళనాడులో ఈసారి ఈ రాజకీయ పొలిటికల్ ఎక్స్పెరిమెంట్ ఎట్లాంటి దారి తీస్తుంది, త్రిష పాత్ర ఎట్లుంటుంది, బీజేపీతో సఖ్యత కుదుర్చుకుంటారా విజయ్ అనేటువంటి చర్చ కథ కొంతకాలంగా కొనసాగుతా ఉంది. చూడాలి ఏం జరుగుతుందో. సో చాలా హాట్ గా తమిళ పాలిటిక్స్ కొనసాగుతా ఉన్నాయి.
రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా టీవీకే విజయ్ పార్టీ పెట్టి తొలినాళ్ళలోనే అనేక రకాల ఆరోపణలు ఎదుర్కొన్నారు, పలు కేసులు ఎదుర్కొన్నారు, ఒక తొక్కిసాట కారణంగా సిబిఐ విచారణ కూడా ఎదుర్కొన్నారు. సో ఆయన కుటుంబం కూడా ఒక రకంగా తన భార్య డైవర్స్ ఇవ్వాలనుకుంది. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో ఒకసారిగా ఇప్పుడు త్రిష ఎంట్రీ ఇచ్చారు. త్రిష అమిత్ షాతో భేటీ జరిపి టీవీకే పార్టీని బీజేపీలో పొత్తుతో కుదుర్చడానికి అన్ని రకాలుగా సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఏదేం జరిగినా టీవీకే విజయ్ మొదటి ఎన్నికల్లోనే ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి స్థాయిలో కూర్చుంటారా, అవకాశం ఉంటుందా? సో అక్కడ ఉన్నటువంటి తమిళన్లు బీజేపీ అంగీకరిస్తారా, ఏం జరుగుద్దో చూడాలి.